ఈ క్వశ్చన్ని ఎన్ఎంఎంఎస్కి పరిశీలించినట్లయితే ఇలా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 3 యాంగిల్స్ ఇచ్చాడు టోటల్గా. ఇక్కడ ఆ 3 కూడా యాంగిల్స్ని బట్టి ఇక్కడ ఫైండ్ ఏ అనేది ఏ అనే అన్నోన్ టర్మ్ అనేది ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఏని కనుక్కోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏంటంటే 2 లైన్స్ ఇంటర్సెక్టింగ్ ఎట్ ఏ పాయింట్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి దాని ప్రకారంగా ఇది 90 అయితే ఇది కూడా 90. అలాగే ఈ రెండు ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనుకుంటే ఇది 5A అయితే దీనికి ఆపోజిట్లో 5A వస్తుంది. ఇది 40 అయితే ఇటేపు కూడా 40 వస్తుంది. ఈ విధంగా మనకి వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ప్రాపర్టీని ఉపయోగించుకుంటాం. ఇప్పుడు ఒక లైన్ మీద ఉన్నటువంటి ఈ 3 యాంగిల్స్ని కలిపితే 180 అనేటటువంటి ప్రాపర్టీని మనం ఉపయోగించుకుంటాం. దాని ప్రకారంగా 5A అంటే లైన్ మీద ఉన్న 3 యాంగిల్స్ చూడండి, ప్లస్ 90 + 40 = 180. సో దీని ప్రకారంగా మనం తీసుకున్నట్టే 5A + 90 + 40 కలిపితే 130 = 180 అవుతుంది. ఇది 130ని అటువైపుకి ట్రాన్స్పోజ్ చేస్తే మనకి 5A = 180 - 130 అనేది తెలుసు. సో దట్ ఈస్ 50. సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చే ఆన్సర్ 50 degrees. 5A 50 అయినప్పుడు ఏ ఎంత అవుతుందండి? 10 degrees అవుతుంది సింపుల్గా. ఈ విధంగా మనం అన్నోన్ టర్మ్ అయినటువంటి ఏని మనం కనుక్కోవచ్చు. ఈ యాంగిల్ కావాలితే 5A అని కనుక్కోవచ్చు. 5A అంటే 50 వచ్చింది కాబట్టి